అడ్స్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఓ కన్ను ఇంకో కన్నును పొడుచుకోదు. అది జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ ఎందుకో కుడి కన్ను ఎడం కన్ను ఒకదాని ఒకటి పొడుచుకున్నట్టుగా కనిపించాయి మన రాష్ట్రంలో. ఆ కన్నే బయటకు వచ్చి మరి చెప్పింది నిన్న ప్రెస్ మీట్ లో. అవును. సునీత గారు ప్రజెంటేషన్ తర్వాత ఆ కన్ను ఎవరో కాదు, అవినాష్ రెడ్డి గారు. సార్, ఎలా చూడాలి ఇది మొత్తము? ఇంకా సిబిఐకి చేతకాంది సునీత గారికి చేత అయిందా? మీడియా ముందు అవినాష్ రెడ్డి గారి నోరు ఇప్పించారా? ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? అంటే సిబిఐ చేతకాంది ఏం కాదండి. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు పర్ఫెక్ట్ గా చేశారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు అనేటువంటి మన అభియోగం. ఇప్పుడు సునీత గారి దగ్గర ఉన్న సమాచారం అంతా సిబిఐ ఇచ్చిన సమాచారం ఏదంతా అకార్డింగ్ టు దస్తగిరి ఆ, వాంగ్మూలము, అలాగే సిబిఐ షార్ట్ షీట్ లో పొందుపరిచిన కోర్టుకి దఖలు చేసిన వివరాలు అవన్నీ, అది ఓపెన్ డాక్యుమెంట్ అండి. ఇప్పుడు బయటికి చెప్పాల్సిన టైం ఇంకొకటి మినహా మిగతా అని చెప్పింది ఆవిడ. ఇంకొక అంతపుర రహస్యం మాత్రం బద్దలు కొడుతుంది ఇవాళ రేపో, గ్యారంటీగా. ఒకటి మాత్రం గమనించాలండి. మొన్న ఇప్పుడు వీళ్ళు దొంగలందరూ ఎలా దొరుకుతున్నారంటే, వాళ్ళకి ఈ పరిస్థితి ఊహించలేదు వాళ్ళు. యాక్చువల్ గా ఇదంతా సమస్య పోద్దాన్ని ఏదో రకం మేనేజ్ చేయొచ్చులే, ప్రజల్ని ఎలాగైతే మభ్యపెట్టి మోసం చేసామో అలాగే ఇంట్లో వాళ్ళకి కదా మనం మాట్లాడుకోవచ్చులే అని చెప్పి రకరకాల కారణాలతో వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగానే ఉన్నారు వాళ్ళు. పైన ఉన్న మనోడు ఉన్నాడు కదా, పైన ఏం పీకుతారులే, మనం మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మన చేతిలో ఉంటారు అందరూ. ఈ డబ్బు ఉంది మన దగ్గర, డేలే పట్ట పగలు దోసిన డబ్బు బోళంతో మూలుగుతుంది వాళ్ళ దగ్గర. ఏమైనా డబ్బులు పాడేసి పని చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ ఇదే. ఇక్కడ విమలారెడ్డి గారు నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక చెల్లి, సోదరి, స్వయంగా తన అన్నగారు తనని ఎంతో ప్రేమించిన, తను ఎంతో బాగా చూసుకున్న అన్నగారు వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా, క్రూరంగా, పాశవికంగా చంపేస్తే ఆ హంతకులకు మద్దతుగా మాట్లాడుతుంది ఆవిడ. ఇంతకన్నా ద్రోహం, ఘోరం ఏమైనా ఉంటుందండి? ప్రజలు అసహించుకుంటున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు అన్నట్టుగా ఆవిడ బైబిల్ పట్టుకుని బోధనలు చేస్తూ ఉంటది, ప్రబోధాలు చేస్తూ ఉంటది, బైబిల్ వాక్యాలు చదువుతూ ఉంటది, చెప్తూ ఉంటది. అస్సలు వాళ్ళకి ఎంతో జాలి, దయ, కరుణ ఉండాలి క్రైస్తవం స్వీకరించిన వాళ్ళు. క్రైస్తవం బాటం లైనే అది. జాలి, దయ, కరుణ, తోటివాడికి సహాయపడు, ఇది వాళ్ళ బాటం లైన్. అందుకనే చాలా మంది ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు మనం వేరే మతమైన ఆ మతం పట్ల భిన్నాభిప్రాయం ఉండకుండా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ బాటం లైన్ కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ విజయసాయి రెడ్డి, అతను ఒక ఇంటర్వ్యూలో అంటాడా, పొద్దున్న ఒక విలేకరు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిందని చెప్పాడు, మళ్ళీ చనిపోయారు అని చెప్పారు అని చెప్తాడు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడంట. సంభ్రమం ఏంటి? ఆయన చచ్చిపోతే నీ సంభ్రమంగా ఉందా? నేను దిగ్భ్రాంతికి గురైనని చెప్పాలా? నువ్వు ట్వీట్లు వేస్తావు మరి బీభత్సంగానే వాళ్ళ మీద వీళ్ళ మీదనే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగంటుందంటే, అన్నవరం కొండ మీద కోతుల్లాగానే. అన్నవరం కొండ మీద కోతులు ఏం చేస్తాయంటే ఆ కొబ్బరి చెప్పలు లాక్కుపోతూ ఉంటాయి చేతిలో. అలాంటి వాళ్ళు ఎదటి అసలు కబ్జా చేయటం, భూములు లాక్కుపోయి ఇవ్వడు, దొంగ లెక్కలు రాయటం, డొల్ల కంపెనీలు పెట్టడం, జగన్మోహన్ రెడ్డికి జైల్లో సహచరుడు, ఇన్ని రకాలు ముట్టు కింద పెట్టుకుని ఈడు ఎదటోళ్ళ మీద శుద్ధిని, సాంప్రదాయాన్ని, సుప్పిని అన్నట్టుగా మాట్లాడుతుంట. చంద్రబాబు గారిని, వాళ్ళని వీళ్ళని, లోకేష్ గారిని. మళ్ళా ఆ తారక రత్న చచ్చిపోయినప్పుడు వీళ్ళు తోకలాగా ఇలా వెనకాల తిరిగి పోతాడు. అసలు సిగ్గట్లేదండి. సిగ్గు శరం లేదు ఎట్లండి? మరి గుండెపోటు అని ఎలా చెప్పాడు? పిడేలు మనం కొట్టాలంట ఎదురుకుండా కూర్చున్నవాడు. గుండెపోటుని ఎందుకు చెప్పారు అని చూడు, నాగార్జున కొడతాడు బ్రహ్మానందాన్ని కింగ్ సినిమాలో. మళ్ళీ మాట్లాడితే మళ్ళా పీకాల. ఏంటంటే ఎక్కువ మాట్లాడితే రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పాల. అలా చెయ్యికి వీళ్ళు ఇలాగా తయారయ్యారు. కనీసం సినిమాలో చూసాను ఆనందిస్తున్నాం అలాంటి ఇలాంటి వ్యవహారాలను. అవినాష్ రెడ్డి చూడండి, సునీత రెడ్డి గారు మినిట్ టు మినిట్ అసలు వీళ్ళ బొమ్మ భాగోతం అంతా కూడా బయట పెట్టేసింది. నేను మరి ప్రత్యేకించి చెప్పగలదు, అందరూ చూసేసారు అది.
దాని మీద మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు అవినాష్ రెడ్డి వచ్చి. అది ఏం మాట్లాడుతున్నాడు అడిగి తెలియదు. రేవులో తాళ్ళకి తాడి చెట్లో ఉన్నట్టు మళ్ళీ. అలా పెట్టకూడదు వచ్చి బయటికి వచ్చి మాట్లాడకూడదండి. ఇంకా నోరు మూసుకుంటే ఒంటి చేతితో తప్పట్లు రావడం, వాళ్ళు అరుచుకుని వాళ్ళు మానేస్తారు. ఈ తెలివితేటలు లేవు మళ్ళీ. అసలు స్పందించకూడదని తెలియదు. వాళ్ళు స్పందించగలిది మళ్ళీ మలాటోళ్ళు మాట్లాడతాం కదా. అంత దారుణంగా చంపేసి నాకేం తెలుసు వాళ్ళ ఆన శుద్ధపోస అని చెప్తున్నాడు. వీళ్ళందరూ దగ్గర ఉండి చంపించేసి ఆ రక్తాలు దుడిచేసి కట్లు కట్టేసి కుట్లు ఏం చేసి ఏదో రకంగా కప్పెట్టేసి పూలతో కప్పెట్టేసి వాళ్ళు మసిపూసి మారేడుగా చేసేద్దామని చూశారు. అదంతా బయటకు వచ్చేసింది. వీళ్ళ దరిద్రం పట్టుకుందండి వీళ్ళకి. ఆయన ఆత్మీయులను వదలదు. వీళ్ళకి ఆ వివేకానంద రెడ్డి గారు అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లో ఉయ్యాలు కట్ట ఉంటే ఊగుతో కూర్చోవాలి. అప్పుడు కానీ వీళ్ళకి ఒరిజినల్ బయట కొన్ని సినిమాలు గట్ట చూపిస్తారు కదా, ఆత్మలు నిజం చెప్పించేస్తాయి వచ్చి. అలాగే హర్రర్ సినిమాలో లాగా వీళ్ళకి కనపడతా ఉండాలి ఆత్మను. హర్రర్ కామెడీ వాళ్ళకి అదేగా వాళ్ళకేం నిద్ర లేకుండా చేసేస్తా ఉండాలి. వాళ్ళ ఇంట్లో పక్కన కూర్చుంటాం, పక్కన పడుకోవడం, ఉయ్యాల ఊగటం, రాత్రులు తలుపు కొడటం, కిటికీ తలుపు తీస్తే కిటికీ ఎదురుకుండా కనపడటం, ఇలాంటివి చేయాలి వివేకానంద రెడ్డి గారు ఆత్మ. అప్పుడు వాళ్ళు భయం వేసి ఎందుకు వచ్చింది కూడా బాబు జైల్లో పోతాం అని పోతారు. ఇప్పుడు మనుషులు వీళ్ళని ఎంత అబద్ధాలు కోరిని వీళ్ళని ఎంత చెప్పినా కానీ అబద్ధం ఆడేస్తున్నట్ట. సునీత గారిని ఒక రకంగా విలేకరులు శతజీగత చేసేసారు. గుచ్చి ప్రశ్నలు ఇచ్చినా కానీ ఆవిడ చాలా ధైర్యంగా మొండి సూపర్ అండి. ఆవిడ స్వతహాగా డాక్టర్, బాధితురాలు, అతని కుమార్తె, ఒక రకంగా వేదన, ఆవేదన, దుఃఖం ఉంటది. అయినా స్టెబర్న్ గా నిలబడి ఆవిడ పోరాటం అనన్య సామాన్యం అండి. ఒక వ్యక్తిగా వ్యవస్థతో పోరాడింది. అత్యంత క్రూరులైన పాలకులతో పోరాడుతూ ఉంది. అయినా సరే ధైర్యంగా ఆవిడ చూడండి దాని మీద దానికి చెయ్యి ఆనుకుని మాట్లాడుతుందంటే ఒక రకమైన తనకు తనే ఆధారం, తనకు తనే సపోర్ట్ ఇచ్చుకుంటా ధైర్యంగా ఎక్కడా తడబడకుండా పర్ఫెక్ట్ గా సమాధానం. సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్, ఆవిడ మొత్తం ప్రెస్ మీట్ చూశాను, 2 సార్లు చూశాను. ఒకటి వారి తండ్రి గారి వివాహేతర సంబంధం గురించి కూడా ఆవిడ మాట్లాడారు. 2 ఆవిడ పర్సనల్ విషయంలో జరిగిన ట్రాజడీ కుమారుడి గురించి కూడా చెప్పి దాని కారణం చేత అది చెప్పాల్సిన అవసరం లేదు, అయినా కూడా ఆవిడ ధైర్యంగా చెప్తారు. ఇట్లాంటివి అంటే కొంచెం అంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రెస్ మీట్ చూడలేదు ఒక మాటలో చెప్పాలంటే. అలా కదండి పాపం ఆవిడ న్యాయం కోసం ఎక్కని గుమ్మం లేదంట. ఆవిడ బంధువర్గం అందరినీ కలిసింది. వాళ్ళు 2గా చీలిపోయి ఈయనకి మద్దతు ఇచ్చి వాళ్ళు బయటికి రావట్లా. ఈవిడికి వ్యతిరేకంగా మాట్లాడి విమలారెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. మిగతా వాళ్ళు రావట్లేదు. అవినాష్ రెడ్డి అలాగే సమర్థించుకుంటాడు. వాళ్ళ ముఠా అందరం లోపల పోతారు. నా అనుమానం ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ లోపల వేస్తారేమో ఉన్నాను. ఎందుకంటే ప్రెజర్ వచ్చేస్తుంది సిబిఐకి కానీ, న్యాయస్థానాలు కూడా ప్రెజర్ వస్తుంది, ఎలక్షన్ కమిషన్ కూడా ప్రెజర్ వస్తుంది. పబ్లిక్ లో ఈ రకమైన వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేస్తుంది వీళ్ళ వల్ల. వీళ్ళని ఎందుకు కాపాడడం అనేటువంటి వాళ్ళు ఆలోచించినప్పుడు అన్ని వాయిదాలు వేస్తున్నారు చూడండి. తీర్పు రిజర్వ్ లో పెడుతున్నారు. పబ్లిక్ లో ఇంత రావున్నప్పుడు కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించాలి. ఎన్నటిని ప్రజల అభిప్రాయాన్ని కూడా గమనిస్తూ ఉండాలా. మీ న్యాయం చెప్పండి, మీ తీర్పుని ఎవడో కూడా ప్రశ్నించడం, కానీ తొందరగా ఇవ్వాలి కదా. జస్టిస్ డినైడ్ అన్నట్టుగా న్యాయం ఆలస్యం అవటం అంటే చాలా ప్రజలకు అన్యాయం జరిగినట్టే. అపోహలు, అనుమానాలు వస్తాయి వ్యవస్థ మీద. ఇది గమనించుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక రహస్యం చెప్తే ఆవిడ ప్రజలకి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తెల్లవారుజాము ఫోన్లు ఎవరికి వెళ్ళినాయి, ఎవరు రిసీవ్ చేసుకున్నారు, అవి కూడా వచ్చేస్తాయి. ఏమైనా వివేకానంద రెడ్డి గారు వ్యక్తిగా ఆయన అత్యంత క్రూరంగా హత్య చేయబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డాడు గత ఎన్నికల్లో. ఈసారి ఆయన ఆత్మశాంతి ఇచ్చిందో తెలియదు, అందుకని ఈసారి వెంటాడుతుంది అనుకుంటున్నాను. ఈసారి అదే హత్య జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుని గొయ్యి తీసుకెట్టేస్తుంది. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. అందుకని అతనికి ఎన్ని బట్టలు నొక్కినా, హార్మోని పెట్టి మేటలు నొక్కినాడు, ఎన్ని బట్టలు నొక్కినా కానీ ఇలాంటి వద్దు మళ్ళీ వస్తే ఇంకా చాలా ప్రమాదం అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయారు. ఎవరో ఆల్రెడీ ఈయన బాధితులు అందరూ ఎప్పుడో సంవత్సరం క్రితమే అతనికి రిజల్ట్ చెప్పేశారు.
ఈయనకి హార్డ్కోర్ మద్దతుదారులుగా ఉన్నవాళ్ళు, ఇతను అభిమానించి ప్రేమించి ఆరాధించి గుర్తించి గౌరవించిన వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా మెల్లమెల్లగా దూరంగా పోతారు. మీకు అందుకనే గ్రామాలు జిల్లాల్లో తొంభల కింద జారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ఒకళ్ళిద్దరు జాయిన్ అవ్వట్లేదండి. మీకు మల్లీశ్వరి సినిమాలో నువ్వు పాట ఉంటుంది, నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగల బారులు అన్నట్టు నా పాట ఉంటుంది. ఎన్టీ రామారావు గారు భానుమతి గారి పాట. ఆ పాటలలాగా గుంపులు కింద బారులు కింద వచ్చేస్తున్నారు, పొలవమంట చేరిపోతున్నారు. నాయకులు అయితే 2 సంవత్సరాల పదవులు ఉన్నా కానీ ఎమ్మెల్సీ గట్రా దూకేసి పారిపోతున్నారు. రేపు నేను ఇదివరకు ఒక మాట చెప్పాను, అదే మాట కట్టుబడి చాలా మంది రేపు దీపాలు తీసుకుని నామినేషన్ అయ్యారు. ఇంకెనడం లేదు, ఆల్రెడీ రేపు నుంచి నామినేషన్ షురూ అయిపోయినాయి. వారం 10 రోజుల్లో జగన్కి షాక్, వైసీపీకి షాక్, జగన్కి జలక్, ఈ వార్త బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తే చూడండి బీభత్సంగా. ఇది మాత్రం ఖాయం, ఏమైనా ఒకటి మాత్రం ఖాయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, అన్ని విధాలా భ్రష్టుడు అయిపోయింది. ప్రజలు ఎంత నమ్మించాలని చూసి కొద్ది ఇంకా దారుణంగా అతను వేసి ఈ పనికిమాల చీప్ ట్రిక్స్ అన్ని కూడా అతనికే రివర్స్ అవుతున్నాయి. దాన్నే విధి అంటారంట, నువ్వేమి ఇచ్చావు అదే వస్తుంది. కర్మ కాలితే కర్ర పోవే కరుస్తుంది అంటారు, దీనికి ఇదే యాప్ట్. చూద్దాం సార్, మరి వారు చెప్తారా ఆఖరి ఆఖరి సీక్రెట్ చెప్తారా, లేదా ఆ ఒక్కటి అడక్కు అని వీళ్ళు అంటారో చూద్దాం, కాలమే నిర్ణయిస్తారు. ధన్యవాదాలు సార్.